ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం ఎపిసోడ్స్ అప్పటికే టెలికాస్ట్ అయిపోయినాయి. తెలుస్తుంది ఆడియన్స్ ద్వారా నాకు వచ్చిన రెస్పాన్స్ తెలుస్తుంది. సో నేనైతే పక్కా ఉంటా మిగతా ఎవరున్నా లేకున్నా. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఐ నో నాకు తెలుసు నేను అనుకుంటా జరిగిపోద్ది. దాన్ని ఓవర్ కాన్ఫిడెంట్ కాదా శ్రీజ? మేబీ బిగ్ బాస్ హౌస్ లో విన్నర్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళడానికి నేను చూసాను కదా మిగతా వాళ్ళ జర్నీ ఎట్లా అయింది, అగ్ని పరీక్షలో నాది ఎట్లా అయింది. సో ఆబ్వియస్లీ ఇట్స్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనను, కాన్ఫిడెన్స్ అయితే అంట. ఎందుకంటే ఓన్లీ ఆడియన్స్ ఓటింగ్ వల్ల కాదు, అక్కడ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కూడా వెళ్ళారు లోపలికి. సో ఆడియన్స్ కి నేను నచ్చకపోయినా సరే జడ్జెస్ ని ఇంప్రెస్ అయితే చేశానని నాకు అర్థమైంది అనమాట. సో నేను వెళ్తానని నాకు అర్థమైంది. సో ఇట్స్ జస్ట్ ఏ కాన్ఫిడెన్స్. అంటే అదొక్కటే కాదు, ఇప్పుడు బిగ్ బాస్ లోకి స్టార్టింగ్ నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు అన్న పాయింట్ ఏంటి, నాకు తెలుసు నేను ఎలాగైనా బిగ్ బాస్ సీజన్ కి వెళ్తాను అంటే లైక్ అలా ముందే అనేసుకుంటుంటావు కదా, అలా మాట్లాడుకోవడం వల్లనే హౌస్ లో నీకు నెగిటివ్ వచ్చిందంటే మేబీ రావచ్చు. కానీ నేను ఎందుకంటా అంటే మేనిఫెస్టేషన్. ఓకే, యా అది నమ్ముతా. నేను చాలా గట్టిగా నమ్ముతా మేనిఫెస్టేషన్. ఇప్పుడు నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదా అంటే ఒకలా ఉంటది, నేను వెళ్తాను అని అంటే ఇట్స్ లైక్ మేనిఫెస్టింగ్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, నేను మేనిఫెస్టేషన్ అంటాను. అది జస్ట్ డిఫరెన్స్. ఎందుకు అంత లౌడ్ గా అంత గట్టిగా అలా మాట్లాడుతూ ఉంటావు? అరే పుట్టినప్పుడే నా వాయిస్ ఇంత, నేను అరిస్తే ఇంకా పెద్దగా ఉంటది, నా వాయిసే ఇంత. ఇంకా తెలిసిందే కదా, ఇంకొంచెం గట్టిగా అయితే కీచుకుంటూ వస్తుంది. ఇక్కడి నుంచి వస్తుంది, అందరికి బేస్ ఇక్కడి నుంచి వస్తుంది, నాకు ఇక్కడి నుంచి వస్తుంది. అంతే తప్ప మాట్లాడాలని మాట్లాడు. ఇప్పుడు కూడా నార్మల్ కన్వర్సేషన్ ఇది ఎట్లా వస్తుంది స్లోగా, అంతే అంతే నాది అంతే అట్లా వస్తుంది అంతే. అండ్ ఎక్స్ట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్టెడ్ ఇంట్రోవర్ట్ అంట. అంటే ఈజీగా అందరితో కలిసిపోతా, అందరితో ఈజీగా మింగిల్ అవుతా, తెలిసిందే నీకు. అందరితో మంచిగా మాట్లాడుతూ ఉంటా. అట్ ద సేమ్ టైం నా స్పేస్ అంటూ నాకు ఉంటుంది, నేను అన్ని షేర్ చేసుకోను మళ్ళీ. ఆ టైప్ లో నేను ఇంట్రోవర్ట్, కలిసిపోవడం ఎక్స్ట్రోవర్ట్. నా థాట్ ప్రాసెస్, నా ఫీలింగ్స్ అన్ని నా దగ్గర పెట్టుకుంటా, అది ఇంట్రోవర్ట్. ఓకే, ఇదాక పర్సనల్ లో మాట్లాడుతున్నా, పర్సనల్ టాపిక్ లో తీసుకుంటే బాయ్ ఫ్రెండ్ లేడా? నాకు అర్థమైంది, పర్సనల్ టాపిక్ అంటున్నప్పుడే అబ్బా ఏదో పెడతాడు. లేడు, బాయ్ ఫ్రెండ్ లేడు. ఎందుకు ఏమో సెట్ అవ్వలేదు, ఎవరు నచ్చిన వాళ్ళు రాలేదు, నాకు నచ్చిన వాళ్ళు కనెక్ట్ అవ్వట్లేదు. బేసిక్గా అంతే, ఎవరు నచ్చలేదు అనుకో. బట్ ఏందో ఎవరు తగలలేదు. మరి నన్ను ఏం చేయమంటావు? నాకు జనరల్ లవ్ మ్యారేజ్ ఇష్టం, కానీ లవ్వే లేదు, అందుకే పెళ్లి లేదు. చేసుకుంటా 1 2 3 years మేబీ. 1 2 3 అంటే నీకెంత వయసు? నాకు 25. నాకు 23 అయితే వయసు గురించి మనకి ఎందుకులే. అందుకే నేను కూడా అందుకే సైలెంట్ అయిపోయాను. చేసుకుంటా, పెళ్లి చేసుకోవాలి కదా, ఒక తోడు కావాలి. లవ్ మీద ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయి కానీ ఎవరే దొరకట్లేదు. దొరికిన వాళ్ళని బెదిరించి పంపిస్తావేమో అని భయపడతా. ఫస్ట్ నా దగ్గర రావాలంటే భయపడి రావట్లేదేమో అని నా ఫీలింగ్. అంతే అంటే ఇప్పుడు ఈ మధ్య మెయింటైన్ చేస్తున్నావు కదా, నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా. మెయింటైన్ ఏముంది, ఒప్పుకో, యాక్సెప్ట్ చేయి. మెయింటైన్ అంటే నేను 4.5 నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా మంచిగా రెడీ అయ్యలేదాన్ని. 4.5 years నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లోనే ఒక నైట్ ప్యాంట్ ఒక టీ-షర్ట్ వేసుకొని మొత్తం గడిపేసేదాన్ని. సో సడన్ గా ఇండస్ట్రీ అన్నారు, ఆ కంఫర్ట్ నుంచి గమ్మును బయటికి రాలేదన్నమాట. అబ్బాయి ఏముందిలే అని చెప్పి అది తీసుకునేదాన్ని. కానీ ఇండస్ట్రీలో ఉండాలంటే కొంచెమైనా సరే మనకంటూ మనం మంచి డ్రెస్అప్ అయితే ఉండాలి అని చెప్పి అదే స్టార్ట్ చేసిన. అంతే. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు అంటే అలా ఉంది? లేదు, ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా, నేను మంచిదానే కదా. అవును, నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు, నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు లేదు. నీకు అనిపించినప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని అన్ని సరే ఇప్పుడు టీవీ చూస్తా సరే, కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా, చాటింగ్ చేయదు, మెసేజ్లు చదవను, సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వాళ్ళు ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది, కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను, కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా, ఫోన్కి వెళ్తావా?
సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వేస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో ఆపుతావు కానీ లేకపోతే అప్పుడు కూడా అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే నీకు ఏం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా, కానీ గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఈజ్ లైక్ ఏ డిస్ట్రాక్షన్ అనమాట. సరే ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్, బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా, అలా ఇది ఉంటుంది బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూసిన అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా, ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికీ ఇవ్వమని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం, వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి. అయితే నువ్వు స్టార్టింగ్ హౌస్లోకి వెళ్ళి నీ ఎలిమినేషన్ అయిపోయినప్పుడు నేను అరే అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి చాలా ఇది చేశాను, దాన్ని అలా ఉంచేసుకోవాల్సింది, మళ్ళీ వైల్డ్ కార్డ్కి ఎందుకు వెళ్ళావు? ఐ విష్ ఐ హావ్ స్టేడ్. అంటే నేను 5th వీక్లో ఎలిమినేట్ అయినాక బయట ఉండిపోవాల్సింది నాకు అనిపించింది, తర్వాత అనిపించింది. బట్ వచ్చిన ప్రతి ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా ఫీలింగ్. డోర్ కొట్టి వచ్చినప్పుడు ఎందుకు లక్ష్మీదేవి డోర్ కొట్టి వస్తుందంటే వెళ్ళిపో అనకూడదు కదా. సో బిగ్ బాస్ నాకు చాలా ఇష్టం కాబట్టి సరే 5th ఎలిమినేట్ అయిపోయినా, అయినో చాలా ఆడియన్స్ నాకు సపోర్ట్ చేశారు, రీఎంట్రీ అంటూనే ఉన్నారు. అంతమంది ఆడియన్స్ రీఎంట్రీ కోరుతున్నప్పుడు వాళ్ళ కోసమే కూడా వెళ్ళాలి కదా అని చెప్పి బిగ్ బాస్ కూడా ఇష్టం కాబట్టి వెళ్ళకుండా ఉండాల్సిన తర్వాత అనిపించింది. వెళ్ళాక మళ్ళీ నెగిటివ్ అయ్యింది. అవును కదా, వెళ్ళాక అనవసరంగా. అంటే నువ్వు బయటకు వచ్చాక చాలా మంది నీ దగ్గర నుంచి కూడా ఏదో వీడియోలో ఎక్కడో విన్నాను అనుకుంటున్నా, అంటే ఆల్రెడీ బర్నీ గారు వస్తున్నారు కదా మనల్ని తీసుకోరని. అది నువ్వు మాట్లాడావో ఎవరు మాట్లాడారో నాకు తెలియదు, మేబీ రివ్యూవర్స్ మాట్లాడారో లేకపోతే ఎవరు మాట్లాడారో అని తెలియదు. అంటే బర్నీ గారు ఎలాగో వస్తున్నారు కదా, ఇంకా మీకు రాదని తెలుసు కదా, మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకు వెళ్ళడం? నాకు బర్నీ గారు వస్తున్నారని తెలీదా? అంటే ముందు రోజు నామినేషన్ చేసేసి అందరినీ లగేజ్ పట్టుకొని రమ్మన్నారు అనమాట. ఎవరైతే ఎలిమినేటెడ్ అయ్యారో అందరినీ లగేజ్ పట్టుకొని వెళ్ళినాక ఎవరు వస్తారు ఎవరు రీఎంట్రీ అనేది నెక్స్ట్ డే చెప్తాము మార్నింగ్ అన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 కాల్ చేసి మీరు లగేజ్ తెచ్చుకొని రండి అని అన్నారనమాట. వెళ్ళినాం. నాకు బర్నీ గారు వస్తున్నారని తెలియదు. నేను కార్ ఎక్కే వరకు ఇద్దరిని కలిపి అదే స్టూడియోకి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి ఒక్కదాన్నే అనుకున్నాను అప్పటి వరకు రీఎంట్రీ అని ఒక్కదాన్నే, మేబీ లైక్ ఆడియన్స్ కోరుకున్నారు కదా అని చెప్పి. ఓకే కార్ ఎక్కినా బర్నీ అని ఉన్నారనమాట. అప్పుడు తెలిసింది బర్నీ గారు కూడా వస్తున్నారని. నాకు తెలియదు ఇట్లా ఒక ఆడియన్స్ పోలింగ్ పెడతారు, మళ్ళీ ఇట్లా ఓట్లు పెడతారు, ఈ ప్రాసెస్ అసలు ఏం తెలియదు నాకు. బిఫోర్ బిగ్ బాస్ చూసావా? ఫాలో అవుతావా? ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ నీకు? బర్నీ అని వస్తారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రియా రావచ్చు, ఎవరైనా రావచ్చు, మేబీ ఏదైనా ఓటింగ్ ప్రాసెస్ అందరికి కలిపి పెడతారేమో అని కూడా అనుకోవచ్చు. బట్ అలా కాకుండా లేకుంటే నీ ఒక్కదానే వెళ్ళాలి, ఎందుకంటే నాకు అన్ఫేర్ అప్పుడు జరిగింది అని చెప్పి ఆడియన్స్ ఫీల్ అయ్యారు కాబట్టి. బట్ అట్లా కాకుండా నన్ను బర్నీ అని పట్టుకెళ్తారని చెప్పి నాకు తెలియదు. హౌస్ లో బయట ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఏం జరుగుతుంది, ఎలా నడుస్తున్నాయి సిచ్యువేషన్స్, అసలు వాట్ ఈస్ బిగ్ బాస్, అసలు మనం ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఇవన్నీ తెలిసిందానివి. రీఎంట్రీ వచ్చినప్పుడు అర్జున్ అది మన కళ్యాణ్తో మాట్లాడడం కానీ లేకపోతే మిగతా కంటెస్టెంట్స్తో బిహేవియర్ కానీ సడన్గా ఎందుకు చేంజ్ చూపించావు? యాక్చువల్లీ నేను చేంజ్ చూపిలే, నేను ఫస్ట్ నుంచి ఇంతే. నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తే చెప్తా. నేను ఫస్ట్ 5 వీక్స్ అసలు చూడలేదు. నామినేషన్ పాయింట్ చేయమన్నారు కాబట్టి 6th 7th వీక్ చూసా. 5 వీక్స్ చూసిన దానికి 6th 7th వీక్ చూసిన దానికి బయట నుంచి చూసేదానికి ఓహో ఇట్లానా అని చెప్పి
కళ్యాణ్కి నేను నామినేషన్ చేసింది వాడికి సజెషన్ ఇచ్చి చేయడానికి, ఎందుకంటే ఐ వాంట్ కళ్యాణ్ టు విన్. అండ్ మిగతా వాళ్ళకి కూడా మాధురి గారిది నాకు ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ రిజాల్వ్ చేసుకునే లోపే నేను బయటకు వచ్చేసా. సో అది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది బిగ్ బాస్ హౌస్ లోనే మాట్లాడాలి. ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఇలా అన్నావు కదా అలా అన్నావు కదా అని చెప్పి మాట్లాడితే వేస్ట్, తెలిసిందే కదా. అందుకని చెప్పి మాధురి గారికి మీరు అట్లా అన్నారు ఆ రోజు అని చెప్పి మాధురి గారితో క్లియర్ చేసుకున్నా. ఇమాన్యుల్ కి కొంచెం సేఫ్ ఆడుతున్నావు సజెషన్. తనుజ గారికి కూడా, తనుజకు కూడా అప్పుడు ఏంటంటే నాకు 5th వీక్ నేను చాలా క్లోజ్ అయినా. సో ఒక ఆ టైంలో ఏంటంటే అరే తను స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని చెప్పి అదొక సజెషన్. కళ్యాణ్కి కూడా నువ్వు కూడా స్టాండ్ తీసుకోవాల్సింది కదా సజెషన్ ఇచ్చాను చెప్పి. అంటే సజెషన్ అనే కాదు, అంటే కళ్యాణ్తోనే కూర్చొని కళ్యాణ్తోనే ఉండి లేదు ఎక్కువ మాకైతే కనిపించింది అది అలాగే లేదు. నేను అందరితో డెమోన్ రీతితో కూర్చున్నా మాట్లాడా. కళ్యాణ్ పడుకొని పోయినాక కూడా నేను ఉన్నదే 2-3 డేస్, ఓకే అప్పటికే టీమ్స్ విడిపోయి. బర్నియానకి సపోర్ట్ చేసేవాళ్ళు బర్నియానకి, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు నాకు అన్నట్టు. సో నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు గేమ్ ప్లాన్లు అవి ఇవి మాట్లాడతాం కదా. సో నేను మాట్లాడుతున్నా అందరితో, డెమోన్ రీతికు నేను నైట్ కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడా, అది కూడా చూపించారు. కళ్యాణ్తో మాట్లాడా, మాధురి గారితో చాలా బాగా మాట్లాడా, అందరితోనే మాట్లాడా. మేబీ చూపించడం మేబీ నేను కళ్యాణ్తో క్లోజ్ కాబట్టి అట్లా చూపించారేమో. కానీ మీరు లోపలికి వెళ్ళి చాలా మంది చెప్పేసుకున్నారు కదా, ఏమంటే అంటే బయట ఏం జరుగుతుంది ఈ వైల్డ్ కార్డ్స్ చెప్పేశారు కదా. చెప్పడం అంటే నిజంగానే నాకు వైల్డ్ స్టార్మ్స్ అదే ఫైర్ స్టార్మ్స్ ఏం చెప్పారో తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఎంట్రీ అవ్వగానే నేను బయటకు వచ్చాను. కానీ ఇంట్లో వెళ్తూనే ఉన్నాయి కదా వైల్డ్. ఫస్ట్ ఫైర్ స్టార్మ్స్ 3rd వీక్ దివ్య వచ్చింది, తర్వాత వైల్డ్ కార్డ్స్ వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాం, బర్నీ అన్న వచ్చారు, తర్వాత మళ్ళీ ఇట్లాగా అంటే వీళ్ళు ఎక్స్ కంటెస్టెంట్స్ వెళ్ళారు, మళ్ళీ అర్జున్ వెళ్ళారు, అమర్దీప్ వెళ్ళారు, ఆది గారు వచ్చారు, ఇంట్లో వెళ్తూనే ఉన్నాయి కదా. సో బాగా ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అంటే బేసిక్లీ ఏంటంటే ప్రతి సీజన్ లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. అందరూ చూసేది ఏంటి, ఆది గారు కామెడీ కోసం చూస్తారు, దివాళీ ఎపిసోడ్ కోసం. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అరే నేను ఉంటే బాగుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట నుంచి. సడన్ గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి చాలా హర్ట్ అయినా. ఎన్ని రోజులు డిప్రెషన్ లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను కానీ అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను కానీ మైండ్ అటు వెళ్ళింది అంటే అరే నాకెందుకు అయ్యింది అని చెప్పి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. అది ఇప్పుడు మళ్ళీ పోదు కదా, మళ్ళీ హౌస్ లోకి వెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు. కాదు ఏవి ఏంటి అసలు అంత ఫైట్ చేసావు? చాలా చాలా రిగ్రెట్ అది నాకు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమైన అమ్మాయిని నేను. నా అలాంటి ఒక కామనర్ గా అసలు బిగ్ బాస్ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు, అలాంటిది వచ్చింది. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, బయటికి అన్ఫేర్ గా వచ్చానా ఫేర్ గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే ఏవీ లేదురా. అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది, వీడియో అనేదే కదా, అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెట్, చాలా ట్రామా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అదే అందరికి ప్లే అయ్యాయి కదా వీళ్ళు, ఎవరికో ఒకరికి మిస్ అయింది, ఐషా అనుకుంటా, హెల్త్ బాగోక మధ్యలోనే వెళ్ళిపోయింది కదా. నేను అడుగుతున్నా, మీ ఈ రివాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిన్ను బాగా టార్గెట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్. అది ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, నీ మీద ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో, ఆ పేజెస్ పెడుతున్నారు, అసలు ఏం జరుగుతుందో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. బట్ ఎందుకు అంత నెగిటివిటీ నీకు క్రియేట్ చేస్తున్నారు, నీ మీద అంత నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నారు? ఎందుకంటే నేను బీబీ జోడీ టాపిక్ నెక్స్ట్ నేను మాట్లాడాలనుకుంది బీబీ జోడీ. అంటే బీబీ జోడీ నుంచి నువ్వు ఎలిమినేట్ అయిపోయి వచ్చేస్తే నీ వల్లే ఈమె ఎక్కడుంటే ఇది ఈమె వల్లే చేయుతూ మీరందరూ ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి ఇలాంటివి చాలా క్రియేట్ అవుతున్నాయి నీ మీద. లైక్ అది దానికి ఎప్పుడు రియాక్ట్ అవ్వాలనుకోలేదా నువ్వు? ఏం అవసరం? ఇప్పుడు రివన్ ఫ్యాన్ పేజెస్ అవ్వచ్చు, లేకపోతే పిఆర్ టీమ్ ఏదైనా అవ్వచ్చు. నాకు రీతు డెమోన్ బాండ్ చాలా ఇష్టం, ఎందుకంటే పవన్ నిజంగానే రీతుతో చాలా బాగా కనెక్ట్ అయ్యాడు. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉన్నారు. నేనే చెప్పిన హౌస్ లో కూడా ఫస్ట్ లో వాళ్ళు బాండ్ ఏంటి కంటెంట్ కోసం చేస్తున్నారు అనిపించినా సరే లేటర్ ఆన్ జెన్యున్ గానే ఇద్దరు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అనమాట. సో ఐఎమ్ హ్యాపీ, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసుకున్నా సరే ఓకే. ఐ డోంట్ నో వై దే ఆర్ టార్గెటింగ్ మీ. చేసుకున్నాను వదిలేస్తా. బట్ ఉంది కదా టార్గెట్, గట్టిగానే మీకే అనిపించినప్పుడు నాకు అనిపిదా. బట్ ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకోవాలి? ఒక రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకోండి, మీకు ఖాళీ టైం ఉంది, నా మీద కమెంట్లు పెట్టుకుంటానంటే పెట్టుకోండి, నాకే రీచ్ వస్తుంది. మీరు ఎన్ని కమెంట్లు పెట్టుకున్నారంటే నాకు అంత రీచ్ వస్తుంది, పెట్టుకోండి అని వదిలేస్తా. ఎందుకు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళ కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళని పెట్టడం మానేస్తారా? అబ్బా చెప్పిందిరా, చేస్తుందిరా, ఇది చేస్తుందిరా, అది చేస్తుందిరా, చేసుకోండి.
ఏదో పిచ్చి లైట్ తీసుకుంటావు. పిచ్చి లైట్. నెగిటివ్ కామెంట్స్ కూడా పట్టించుకోను. అసలు నేను నెగిటివ్ కామెంట్స్ కాదు కదా, ఎవరైనా నెగిటివ్ గా నా గురించి చెప్పారంటే స్క్రోల్ చేసేస్తా. చూడండి ఫస్ట్. అవునా? ఓకే. ఎస్. బేబీ జోడీ టాపిక్ వచ్చింది కాబట్టి బేబీ జోడీ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ రియాలిటీ షో? బాబోయ్, డాన్స్ కాంపిటీషన్ గైస్, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. నిజంగా చాలా కష్టపడాలి తెలుసా అసలు. నాకు డాన్సే రాదు ఫస్ట్. సరే బీబీ జోడీ అవకాశం వచ్చింది, ట్రై చేద్దాం. ఫస్ట్ నేను డాన్స్ నేర్చుకోవచ్చు, ఓహో ఇట్లా ఉంటుందా అని చెప్పి తెలుసుకోవడానికి జోడీ చేస్తాను అన్నాను, వైల్డ్ కార్డ్గా అయినా సరే. అక్కడ అందరూ టాప్ నైనిక, అమర్దీప్, సృష్టి మానస్, ఎలాంటి డాన్సర్లు, ఒక్కొక్క శ్రీ సత్య వాళ్ళు ఎంత మంచి డాన్సర్లు. వెళ్ళినా ఓకే, చైతు చాలా బాగా చేశాడు. నిజంగా చాలా 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 సపోర్ట్ చేశాడు నాకు. నేను 2 days లో 2 పర్ఫార్మెన్సెస్ నేర్చుకున్నా. నాకు చాలా గొప్పది, ఒక పెద్ద అచీవ్మెంటే నాకు అది. విన్నర్ లానే అచీవ్మెంట్, నేను నిజంగా రాసుకుంటాను అది. అది చాలా బరువు కూడా ఉంది. బట్ నిజంగానే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా. నేనైతే హ్యాపీ. సరే ఇంకా రాకుండా ఉండాల్సింది అని అనిపించిందే గానీ, బట్ నా పర్ఫార్మెన్సెస్, నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి అయితే నేను బాగానే చేశానని ఫీల్ అవుతా. కాదంటే ఇప్పుడు మీరు వెళ్తున్నావు ఫస్ట్ రియాలిటీ షో, చైతు వదిలేస్తాను అని అన్నాడు, ఎందుకు వదిలే అని ఎంకరేజ్ చేసావు? వదిలే అని ఎంకరేజ్ చేయడం కాదు, ఇప్పుడు నా పార్ట్నర్ తను. ఓకే, అప్పటికి చాలా సార్లు పాపం ఏదో కుదరట్లే, కీర్తి వెళ్ళిపోయింది, తర్వాత ఇంకో పార్ట్నర్ కావాలి, పవర్ అస్త్ర పోయింది, అదే ఎలిమినేషన్ లేదు, ఏం లేదు, పవర్ అస్త్ర పోయింది అన్ని. సో నేను లాస్ట్ 2 daysకి వెళ్ళా, నాకు చాలా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు నిజంగానే చైతు కొంచెం మంచి డాన్సర్, చాలా బాగా చేస్తాడు. నా డాన్స్ అంతంత మాత్రాన్ని ఏదో వచ్చినట్టు మన డాన్స్ గురించి తెలుసు. అలాంటి నన్ను పార్ట్నర్ కాకుండా ఒప్పుకున్నాడు చైతు, అక్కడే సపోర్ట్ చేశాడు. తర్వాత నాకు స్టెప్స్ నేర్పించడంలో చాలా ఓపికగా పేషెన్స్గా నేర్చుకో అని చెప్పి చేస్తున్నాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు. అలాంటిది సమ్వేర్ తనకి ఇంకా ఏదో కలిసి రావట్లేదనో, బట్ సమ్వేర్ ఈ ఫెల్ట్ బ్యాడ్, దేనివల్ల హర్ట్ అయ్యాడు. చేయను అన్నప్పుడు నాకు అంత సపోర్ట్ చేసిన పార్ట్నర్ని నేను సపోర్ట్ చేయకుండా ఎందుకుంటా? నేను సపోర్ట్ చేయకుండా లేట్ చేయతూ నేనైతే చేస్తానని చెప్తే వాల్యూ ఏంటి? సో అంత నాకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వాలనిపించి, ఓకే నీకేం నచ్చితే అది చెయ్యి అని చెప్పి నేను కూడా ఓకే అన్నాను. ఫీల్ అవ్వలేదా? ఫీల్ అయినా వెళ్ళిపోయినా ఉంటది కదా ఎంతైనా. ఫస్ట్ డాన్స్ రియాలిటీ, ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం ఉంటది కదా ఎంతైనా సరే, బాధ ఉంటది కానీ ఏం చేయాలి, బాధపడి అయిపోయింది. ఇంకా బాగుందా ప్రదీప్, యాంకర్ ప్రదీప్ తో శేఖర్ మాస్టర్ బాగుంది. మన శ్రీదేవి గారు చాలా బాగుంటారు బయట, తెలుసు నాకు, నేను చేశాను. నువ్వు చేసావు కదా, చాలా బాగుంటారు. ట్రై చేశాను, బాగుంటారు. సదా మ్యామ్ కూడా, ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉంటారు. అంత మంచిగా ఉంది, హ్యాపీ అనిపించింది మొత్తం. నాకు ఇష్టం, నాకు నచ్చుతుంది అబ్బా. అంటే ఈ షోస్ కి వెళ్ళి ఇలా టైం స్పెండ్ చేయడం, ఈ ఫీల్డ్ నచ్చుతుంది. ఇందులోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళడం చాలా కష్టం. లేదా మేనేజ్ చేస్తాను కానీ నాకు నచ్చుతుంది అనుకుంటాను వాళ్ళ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.